బోర్డ్ ఆఫ్ విజిటర్స్ బృందంగా రాజమండ్రి సెంట్రల్ జైలు, మహిళా ప్రత్యేక కారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ తదితరులు సందర్శించారు. ఖైదీలకు కల్పించాల్సిన సౌకర్యాలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, ఇతర జిల్లా స్థాయి శాఖ అధికారులు పాల్గొన్నారు. అధికారులు ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, యోగక్షేమాలు, సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందిస్తున్న భోజన వసతులు, బ్యారక్ల పరిస్థితి, పరిశుభ్రత, జైలు ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ఉపాధి కల్పన, పరిశ్రమలు, బేకరీ విభాగం, జైలు కిచెన్, లైబ్రరీ, ఖైదీల స్కూల్ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా ఖైదీల భోజనాన్ని రుచి చూసి నాణ్యమైన సంతృప్తి వ్యక్తం చేశారు. జైలు కిచెన్ పరిశుభ్రత, ఆహార నాణ్యత, బ్యారక్ల నిర్వహణ, హాస్పిటల్ సేవలపై బృందం ప్రశంసలు వ్యక్తం చేసింది. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందుతున్న విధానం ఆరా తీశారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి భావన, డివైఈఓ బి దిలీప్ కుమార్, ఫసుద్దీన్, కె రాబర్ట్ పాల్, డాక్టర్ ఇందిరా భారతీరాయ్, డిప్యూటీ జైలర్లు కారు సుభాష్ని, బి నాగమణి తదితరులు పాల్గొన్నారు. రిమోడలింగ్ చేస్తున్నారు. అంతకు ముందు టైల్స్ ఉండేవి, ఆ టైల్స్ అన్నీ కూడా బాగా పడిపోయి చదవి పాపం కనిపించారు. మొన్న మధ్యనే చాలా ఆర్గనైజ్ చేస్తుంటారు. అసలు మేము వెయిట్ చేసి కూడా రాలేదు. సంది అయిపోయింది అంటే మేము కూడా వచ్చి 3 years రేపు మార్చి 3 years అయిపోతుంది. బైక్ అండ్ మెయిల్ కూడా ఐటమ్స్ అన్నీ కూడా బిజినెస్ చేస్తారు మేడం. మార్నింగ్ రాగి మాకు సర్జరీ అయిపోయింది సార్. అసలు కోలుకుంది. ఇంటెన్షన్తో చేస్తారు. ఇంకెవరికైనా అలా బెయిల్ వచ్చి జామీన్ పెట్టుకొని వాళ్ళు ఉంటే కనుక మీకు ప్రైవేట్ అకౌంట్స్ ఉంటే మాకు డైరెక్ట్గా డిఎల్ఎస్ఏకి లెటర్ పెట్టండి మేడం ద్వారా. పెడితే షూరిటీ తగ్గించమని చెప్పి మేము అడుగుతాం. ఎక్కువ అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నట్టున్నారు.